దేశంలో 75వ రాజ్యాంగ దినోత్సవ సందర్భాన భారత రాజ్యాంగ పీఠికలో సోషలిజం, సెక్యులరిజం అంతర్భాగమని పునరుద్ఘాటిస్తూ సుప్రీంకోర్టు కీలక మైలురాయి లాంటి తీర్పు వెలువరించింది. రాజ్యాంగ పీఠికలో ఈ సూత్రాలు ఉండటాన్ని సవాల్ చేస్తూ డాక్టర్ బలరాం సింగ్తో పాటు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లను దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం కొట్టివేయడం విశేషం. ఈ పిటిషన్దారుల్లో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒకరు కావడం గమనార్హం. సుప్రీంకోర్టు వెలువరించిన ఈ తీర్పు రాజ్యాంగ మౌలిక సూత్రాలు, విలువలను తెలియజేస్తోంది. అంతేకాదు, భారతదేశపు ప్రజాస్వామ్య, భిన్నత్వంలో ఏకత్వం, సమ్మిళితత్వాన్ని రూపొందించటంలో వాటి ప్రాధాన్యాన్ని ఈ తీర్పు నొక్కి చెప్తోంది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ పీఠికలో సామ్యవాదం, లౌకికవాదం అనే సూత్రాలను చేర్చారు. ఇది భారత రాజ్యాంగ చరిత్రలో చరిత్రాత్మక ఘటన. మన దేశం రాజకీయ, ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో ప్రవేశపెట్టిన ఈ సూత్రాలు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కట్టుబడి ఉన్న ఆదర్శాలకు, నిబద్ధతలకు ప్రతీకలు. ఈ సూత్రాలు రాజ్యాంగ పీఠికలో చేర్పులు మాత్రమే కాదు, భారతీయ నైతిక విలువలు, రాజకీయపరమైన చర్చల్లో లోతుగా పాతుకుపోయిన విలువలకు అధికారిక ఆమోదముద్ర అని ఘంటాపదంగా చెప్పవచ్చు. ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగ పీఠికతో సహా రాజ్యాంగాన్ని సవరించే హక్కు నిస్సందేహంగా పార్లమెంటుకు ఉన్నదని సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ సందర్భంగా పేర్కొంది. అయితే ఈ సూత్రాలు రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించాయని లేదా అసలు ఉద్దేశాన్ని అవి వక్రీకరించాయనే వాదనను ఉన్నత న్యాయస్థానం కొట్టిపారేసింది. అంతేకాదు, ఆర్టికల్స్ 14, 15, 16, 25, 30 సమానత్వం, వివక్ష లేకపోవడాన్ని, మత స్వేచ్ఛను కల్పిస్తున్నట్టే. లౌకికవాదం అనేది అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందని న్యాయస్థానం నొక్కి చెప్పింది. అలాగే దేశంలో ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల పెట్టుబడులను అనుమతించడం ద్వారా మిశ్రమ ఆర్థిక నమూనాతో సామాజిక, ఆర్థిక న్యాయం పట్ల దేశం నిబద్ధతను సామ్యవాదం ప్రతిబింబిస్తుంది. ఎమర్జెన్సీ సమయంలో తీసుకొచ్చిన 42వ రాజ్యాంగ సవరణ చట్టబద్ధతపై తలెత్తుతున్న ఆందోళనలను కూడా సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ఆ తర్వాత 44వ రాజ్యాంగ సవరణ సందర్భంగా పార్లమెంట్లో జరిగిన చర్చలో ఈ సూత్రాలను పునరుద్ఘాటించినట్టు న్యాయస్థానం గుర్తు చేసింది. సామ్యవాదం, లౌకికవాదం అనే సూత్రాలు భారత రాజ్యాంగ నైతిక విలువల్లో లోతుగా పాతుకుపోయాయని, అవి భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో అంతర్భాగమని కోర్టు చెప్పింది. మనమంతా భారతీయ ప్రజలు అనే ఆకాంక్షలను ప్రతిబింబించేలా పీఠికను సజీవ సాక్ష్యంగా న్యాయ వ్యవస్థ గుర్తించిందని చెప్పడానికి ఈ తీర్పు తార్కాణం. భారత రాజకీయ, ఆర్థిక విధానపరమైన నిర్ణయాలు, చర్చల్లో సామ్యవాదం కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సూత్రాన్ని మన దేశం అవలంబించిన నాటి నుంచి సమకాలీన సంక్షేమ విధానాల అమలులో సామ్యవాదం మార్గనిర్దేశక శక్తిగా ఉంది. ముఖ్యంగా 1980లో ముంబై వేదికగా బీజేపీని స్థాపించినప్పుడు ఆ పార్టీ గాంధేయ సోషలిజాన్ని తమ వ్యవస్థాపక సూత్రాల్లో ఒకటిగా స్వీకరించింది. గాంధేయ సోషలిజం బీజేపీ సైద్ధాంతిక మూల స్తంభమని ఆ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అటల్ బిహారీ వాజ్పేయి విస్పష్టంగా ప్రకటించారు. సోషలిజం రాజకీయాల అతీతమని, భారత పాలనలో ఏకీకృత ఆదర్శంగా ఇది మిగిలిపోతుందని చెప్పడానికి ఇది నిదర్శనం. 1990వ దశకంలో ఆర్థిక సరళీకరణలు, సంస్కరణలు వచ్చినప్పటికీ దేశంలోని అనేక రాజకీయ పార్టీలు సోషలిస్ట్ ఆదర్శాలకు కట్టుబడి ఉన్నాయి. సమాజ్వాదీ, ఆర్జేడీ, జేడీయూ, జేడీఎస్ వంటి ప్రాంతీయ అస్తిత్వ శక్తులు సోషలిజం పట్ల తమ నిబద్ధతను చాటుకున్నాయి. అంతేకాదు, సోషలిస్టు ప్రాంతాల ప్రకారం ఆయా పార్టీల నేతృత్వంలోని ప్రభుత్వాలు తమ సంక్షేమ విధానాలను రూపొందించి అమలు చేశాయి కూడా. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గతంలో నక్సలైట్లను దేశభక్తులుగా అభివర్ణించారు. సోషలిజం ప్రభావానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. సంప్రదాయేతర నెరేటివ్స్లోనూ సోషలిజం సూక్ష్మ, విస్తృత ప్రభావానికి ఇది నిదర్శనం. ఈ సైద్ధాంతిక నిబద్ధత మన దేశంలో సంక్షేమ నమూనాకు కూడా విస్తరించింది. వనరులు, అవకాశాల సమాన పంపిణీకి ఇది ప్రాధాన్యమిస్తుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆహార భద్రత, పీఎం కిసాన్ యోజన, మహారాష్ట్రలో అమలవుతున్న లడ్కీ బహిన్ యోజన వంటి పథకాలు సోషలిజానికి ఆధునిక మేనిఫెస్టో లాంటివి. అసమానత్వాన్ని రూపుమాపేందుకు, సామాజిక న్యాయం చేసేందుకు సామ్యవాదమే పరిష్కార మార్గం. ఎవరు అవునన్నా కాదన్నా భిన్నత్వంలో ఏకత్వం, వైవిధ్యాలతో కూడిన భారత్కు లౌకికవాద దేశమనే గుర్తింపు అనివార్యం. 2011 జనాభా లెక్కలే అందుకు నిదర్శనం. 2011 జనగణన ప్రకారం
దేశంలో 79.8% హిందువులు, 12% ముస్లింలు, 2.3% క్రైస్తవులు, 1.7% సిక్కులు, 0.7% బౌద్ధులు, 0.4% జైనులు, మిగిలిన శాతం ఇతరుల మతాలను ఆచరించేవారున్నారు. ఈ మతపరమైన బహుళత్వం 22 అధికారిక భాషలు, వందలాది మాండలికాలతో కలిపి దేశంలో సంపూర్ణంగా విస్తరించి ఉంది. ఇలాంటి వైవిధ్య సమాజంలో లౌకికవాదం అందర్నీ ఏకం చేసే సూత్రంగా పనిచేస్తుంది. తమ విశ్వాసాన్ని స్వేచ్ఛగా ఆచరించే వ్యక్తుల హక్కులను కాపాడుతూ దేశం అన్ని మతాలను గౌరవిస్తుందని ఇది తెలియజేస్తుంది. సామరస్యాన్ని, సమానత్వాన్ని పెంపొందించే ప్రత్యక్ష వాస్తవికతే లౌకికవాదం. విభిన్న పండుగలను కలిపి జరుపుకోవడం నుంచి పాలనలో వివిధ వర్గాల ప్రాతినిధ్యం వరకు లౌకికవాదం భారతదేశ నైతికతలో లోతుగా పాతుకుపోయింది. అయితే మన దేశంలో లౌకికవాదం భవిష్యత్తులోనూ పరిఢవిల్లాలంటే అప్రమత్తత అవసరం. దేశంలో అక్కడక్కడా జరిగే మత విభేదాల ఘటనలు ఈ ఆదర్శ సూత్రాన్ని సవాలు చేస్తాయి. లౌకికవాదం మరింతకాలం మనుగడ సాగేందుకు పౌర సంస్థలు, రాజకీయ నాయకులు ప్రయత్నించాలి. సుప్రీంకోర్టు లౌకికవాదాన్ని పునరుద్ఘాటించడం భిన్నత్వం మధ్య భారతదేశం ఏకత్వాన్ని కాపాడటంలో దాని పాత్రను గుర్తు చేస్తుంది. సౌమ్యవాదం, లౌకికవాదం అనేవి కేవలం సాధారణ పదాలు కావని, అవి భారత రాజ్యాంగానికి ఆధారమైన ప్రాథమిక సూత్రాలని సుప్రీంకోర్టు తీర్పు తెలియజేస్తుంది. బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామితో పాటు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లు కొట్టివేస్తూ ఈ విలువలు రాజ్యాంగ మౌలిక సూత్రాలైన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వానికి నకళ్ల వంటివని, అవి వాటితో సరిగ్గా సరిపోతాయని న్యాయస్థానం నొక్కి చెప్పింది. ఈ తీర్పు రాజ్యాంగ అనుకూలతను కూడా తెలియజేస్తుంది. ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని చెప్తూనే 42వ రాజ్యాంగ సవరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ లౌకికవాదం, సామ్యవాద సూత్రాలను పలుచన చేసే ప్రయత్నాలు ఆమోదయోగ్యం కాదని న్యాయస్థానం కుండబద్దలు కొట్టి మరీ చెప్పింది. ఆర్థిక న్యాయం, సామాజిక సమానత్వం, మత సామరస్యాన్ని పెంపొందించేందుకు సామ్యవాదం, లౌకికవాదం అవసరమనే శక్తివంతమైన సందేశాన్ని ఈ తీర్పు ఇస్తోంది. ఈ సూత్రాలు గతానికి సంబంధించినవి మాత్రమే కావు, శక్తివంతమైన సమ్మళిత ప్రజాస్వామ్యంలో కీలకమైన భాగాలు కూడా. ఈ సూత్రాలు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశ ప్రయాణాన్ని రూపొందించాయి. సామాజిక సంక్షేమం, మత సామరస్యానికి ప్రాధాన్యం ఇవ్వటం ద్వారా అవి రూపొందించటంలో కీలక పాత్ర పోషించాయి. అందువల్ల రాజ్యాంగ విలువలకు భారతదేశ నిబద్ధతను కూడా తెలియజేస్తున్నది.